ఇక మీదట కాకినాడ జిల్లాలో ఎక్కడైనా కూడా రేషన్ బియ్యం అక్రమ రవాణా కనిపిస్తే వాళ్ళ తొక్క తీస్తామంటూ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు చెప్పడం జరిగింది. సో మరి రాష్ట్ర వ్యాప్తంగా ఓన్లీ కాకినాడ జిల్లానే కాదు, రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈ యొక్క రేషన్ బియ్యం అక్రమ రవాణా అనేది జోరుగా సాగుతుంది. చాలామంది కూడా తినడానికి తీసుకుంటున్నాము అని చెప్పేసి వాటిని తినకుండా వాళ్ళు మాత్రం అమ్మేసుకుంటున్నారు. హోటల్ వాళ్ళు వాటిని కొంటున్నారు. ఇడ్లీ పిండిలో కానీ, దోశ పిండిలో కానీ ఈ విధంగా వాళ్ళు వాడుకుంటూ ఉన్నారు. కానీ జనాల కోసం, ప్రజల కోసం ప్రభుత్వాలు పాటుపడి ఎన్నో సంవత్సరాలు కష్టపడి అంటే కేంద్ర ప్రభుత్వాల దగ్గర డబ్బులు తీసుకొని మరి ఈ యొక్క రేషన్ బియ్యం అనేది ఇస్తూ ఉన్నారు. ₹1 కిలో బియ్యం అనేది సీనియర్ ఎన్టీఆర్ గారు తీసుకొచ్చినటువంటి గొప్ప పథకం. సో అలాంటి పథకం ఎందుకోసం తీసుకొచ్చారు? పేదలందరూ కూడా కడుపు నిండా 3 పూట్ల అన్నం తినాలి అని చెప్పేసి. సో అలాంటి ఒక గొప్ప పథకాన్ని, గొప్ప వ్యక్తి ఆశయాల్ని అవమానపరుస్తున్నారు. సో ఖచ్చితంగా రేషన్ బియ్యం అనేది ఓకే, మీకు అవసరం లేకపోతే మేము తినము అనుకుంటే తీసుకోకండి, అనవసరంగా తీసుకొని ఎందుకు అక్రమ రవాణా చేస్తున్నారు, ఎందుకు అమ్మేస్తున్నారంటూ ప్రజల్ని కూడా ప్రశ్నిస్తూ ఉన్నారు. సో మరి ఒక పూట కూడా అన్నం లేని వాళ్ళు చాలా మంది కూడా ఉన్నారు. సో వాళ్ళతోని పోల్చుకొని కనీసం మీరు తినకపోయినా పర్లేదు, కనీసం వాళ్ళకైనా దానం చేయండి అంటూ పవన్ కళ్యాణ్ గారు మాట్లాడుతూ ఇక మీదట పిఠాపురం నియోజకవర్గంలో కానీ, కాకినాడ జిల్లాలోని కానీ, అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఎక్కడైనా కూడా ఈ విధంగా రేషన్ బియ్యం అక్రమ రవాణా కనిపించిందా ఖచ్చితంగా టోటల్గా సీజ్ చేయబడుతుంది అని చెప్పేసి కూడా చెప్తూ ఉన్నారు. చేసిన వాళ్ళపైన కఠిన చర్యలు కూడా తీసుకుంటామని చెప్పేసి కూడా చెప్తూ ఉన్నారు. అదేవిధంగా ఇప్పటి నుంచి నెలలో ఒక్కసారైనా, ఖచ్చితంగా అట్లీస్ట్ 2 నెలలకు ఒకసారైనా కూడా ప్రతి ఒక్క ఊరికి, ప్రతి ఒక్క నియోజకవర్గానికి వచ్చి నేను చెక్ చేస్తాను. రేషన్ బియ్యం అక్రమ రవాణా గురించి నేను ఖచ్చితంగా తనిఖీ చేస్తాను. ఓన్లీ రేషన్ బియ్యం గురించనే కాదు, మౌలిక వస్తువులు అందరికీ తాగునీళ్ళు సరిగ్గా వస్తున్నాయా లేదా, డ్రైనేజీ సిస్టమ్ సరిగ్గా ఉందా లేదా, రోడ్లు సరిగ్గా ఉన్నాయా లేదా, ఉన్నటువంటి గుంతల్ని పూడుస్తున్నారా లేదా, ఎక్కువగా డ్యామేజ్ అవుతాయి అక్కడ కొత్త రోడ్డు వేయడం కానీ, ఈ విధంగా ప్రతి ఒక్క మౌలిక సదుపాయాలని కూడా చెక్ చేస్తాను ప్రతి 2 నెలలకు ఒకసారి అని చెప్పేసి కూడా పవన్ కళ్యాణ్ గారు అందరికీ కూడా మాట ఇచ్చారు. ఈ విధంగా రాజకీయ నాయకులు అనేవాళ్ళు 1 నెలకో 2 నెలలకో ఒక్కొక్కసారి అయినా వచ్చి ఆ పరిసర ప్రాంతాలని కానీ, ఆ నియోజకవర్గాన్ని కానీ పరిశీలిస్తే ఎక్కడ పనులు జరుగుతున్నాయి, ఎక్కడ ప్రాబ్లమ్స్ ఉన్నాయని ప్రతి ఒక్కరికి కూడా కంప్లీట్గా వాళ్ళ దృష్టికి వెళ్తుంది. కాబట్టి వాళ్ళు కూడా ఆ సమస్యల్ని తీర్చే దిశగా ముందుకు వెళ్తూ ఉంటారు. సో పవన్ కళ్యాణ్ గారి నిర్ణయం అనేది చాలా అద్భుతంగా ఉంది అంటూ కూడా అందరూ ప్రశంసిస్తూ ఉన్నారు. అండ్ అదేవిధంగా మీరు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రజలందరూ కూడా మీరు ఎక్కడెక్కడ మీరు రేషన్ బియ్యాన్ని తింటున్నారా, అక్రమంగా రవాణా చేసే వాళ్ళకి అమ్ముతున్నారా, మీరు కూడా ఒకసారి ప్రశ్నించుకోండి. దానివల్ల ఎవరైతే ఒక్క పూట కూడా అన్నం లేని వాళ్ళు ఉంటారో వాళ్ళ నోరు కొట్టిన వాళ్ళు అవుతారు. సో ఖచ్చితంగా ఇక మీదట మాత్రం ఇలాంటి పనులు మాత్రం చేయకండి అంటూ డిప్యూటీ సీఎం గారితో పాటు చాలామంది కూడా కోరుకుంటున్నారు.